ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడిగా భూమి మీద బ్రతుకుతున్నాము అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకరిని నిర్మించాడు అంటే ఒక పర్పస్ లేకోకుండా దేవుడు ఒక హ్యూమన్ని క్రియేట్ చేయడు. పర్టికులర్లీ ఒక యవనస్తుడిగా ఈ క్రైస్తవ్యంలో అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, చాలా వరకు క్రైస్తవులకి అన్యులకి తేడా లేకోకుండా మిక్స్ అయిపోయి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నా. సో చాలామంది యవనస్తులు కూడా ఉన్నారు, చదువు రానటువంటి వారు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ బైబిల్ని అర్థం చేసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. చదువుతారు బట్ దే కాంట్ అండర్స్టాండ్. అటువంటి వారికి యవనస్తులు వెళ్ళి కొద్దిగా సువార్త చెప్పి బైబిల్ అంటే ఇది అని చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎఫెసీయులు 4:17 చదువుతున్నాను. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయములను కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అన్య జనాంగానికి వేరే బ్రతకాలి అంటే వాళ్ళ నుంచి దూరంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ బ్రతకమని కాదు దీని అర్థం. అన్య జనాంగానికి వేరే అనంటే అన్య జనాంగం వాళ్ళ మనసుకి ఏదైతే తోచిద్దో దాన్ని చేస్తా బ్రతుకుతారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే పలానా రాళ్ళల్లో ఉన్నాడు, పలానా చెట్లలో ఉన్నాడు, పలానా పొట్లలో ఉన్నాడు. ఇలాగా వాళ్ళకి తోచింది వాళ్ళ ఆలోచన ప్రకారం. ఇంకా అవసరమైతే దేవుళ్ళని వాళ్ళే తయారు చేసి పెట్టుకొని వాళ్ళే వాటిని పూజిస్తూ ఉంటారు అన్నమాట. ఇది అన్య జనాంగం. ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవ్యం కూడా కొన్ని పనులు అన్యుల వలె చేస్తున్నారు. అన్యులు ఏవైతే పాటిస్తున్నారో వాటిని పాటిస్తూ బ్రతుకుతున్నారు. సో అటువంటి వారికి కొద్దిగా అవేర్నెస్ తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నం, కొద్దిగా నా వాయిస్ అనేది రేస్ చేస్తున్నా. మేబీ 0.111% వర్క్ అయినా సరే ఇట్ మైట్ బి గ్లోరీ టు ద గాడ్. అన్యులు చేసే కొన్ని కార్యాలు మన క్రైస్తవులు చేస్తున్నారు. వాటిని బైబిల్లో నుంచే రిఫరెన్స్ తీసి చూపిస్తా. ఎందుకు వేరే ఉండమంటున్నారు అని అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది చేస్తారు. సో మీరు అలా చెయ్యొద్దు. మీకు కొన్ని పద్ధతులు విధానాలు బైబిల్లో మెన్షన్ చేసి ఉన్నాయి, వాటిని అనుసరించి మీరు నడవండి అని చెప్పేసి అని మనకి ఎంతో స్పష్టంగా ఉంది. ఓకే, ఫస్ట్ వన్, క్రైస్తవులే బూతులు తిడతారు. అది బైబిల్లో మనకి ఎంతో స్పష్టంగా ఉంది. బూతులు మాట్లాడకూడదు అని రిఫరెన్స్ ఎఫెసీయులు 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చాలా ఈజీగా వాడేసే పదాలు ఏంటి అని అంటే మాటకు ముందు బూతులు, మాటకు తర్వాత బూతులు. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అంటే పోకిరి మాటలు కూడా మాట్లాడకూడదు. సరసోక్తులు అంటే సరసానికి సంబంధించిన విషయాలు. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే భార్యాభర్తలు కాకుండా చాలా ఎక్కువగా బయట వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలాగా? సరసోక్తులు, సరసానికి సంబంధించిన విషయాలు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఎఫెసీయులు 5:4 మనకి ఎంతో క్లియర్గా ఉంది, బూతులు మాట్లాడకూడదు. ఓకే, సెకండ్ పాయింట్, క్రైస్తవ్యంలో ఉన్నవారు వ్యర్థమైన మాటల్ని మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు అంటే ముసలమ్మ ముచ్చట్లు అంటారు చూడండి. ముసలమ్మ ముచ్చట్లు కూడా మనం ఆడకూడదు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళు కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు కదా. ఈ విషయంలో కొద్దిగా ఆడవాళ్ళు జాగ్రత్త అనే చెప్తా. ఎందుకంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఈ విషయాల్లో పడిపోతూ ఉంటారు. వ్యర్థమైన మాటలు పక్కింటోళ్ళ గురించి, ఎదిరింటోళ్ళ గురించి, వెనకింటోళ్ళ గురించి గుసగుసలు ఆడుతూనే ఉంటారు. వ్యర్థమైనవి అవి ఏమాత్రమో కూడా ఉపయోగపడే మాటలు కానే కాదు. ఎఫెసీయులు 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే అక్కడ అన్యులకి వేరే బ్రతకండి అని అన్నాడు. ఇక్కడ వ్యర్థమైన మాటలు చెప్పేవారికి వేరే బ్రతకండి అని అంటే ఈ వ్యర్థమైన మాటలు ఎవరు మాట్లాడతారు అంటే అన్యులు ఎక్కువ మాట్లాడతారు. క్రైస్తవ్యంలో ఇవి ఉండవు. కానీ మన దురదృష్టం ఏంటి అని అంటే క్రైస్తవ్యంలోనే ఈ యొక్క వ్యర్థమైన మాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రైస్తవ్యం పేరులోనే క్రైస్తవులు అని చెప్పుకుంటూ వ్యర్థమైన మాటలకి ఎక్కువ సమయం ఇస్తూ ఉంటారు.
సో వాళ్ళని బైబిల్ ఏమంటుంది అని అంటే అవిధేయులు అనేసి అని అంటుంది. అవిధేయులు అంటే ఎవరికి అవిధేయులు? దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా దేవునికే వ్యతిరేకంగా మనం జీవిస్తూ దేవుని దగ్గర మనం లోబడకోకుండా మన లాయల్టీ చూపించుకోకుండా దేవునికి విరోధముగా తిరుగుతున్నాము. ఇట్టి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు అవిధేయులు. వాళ్ళలాగా మీరు ఉండకండి, అసలు వాళ్ళతో సాంగత్యం చేయకండి. వాళ్ళతో సాంగత్యం చేసిన ఎడల మీరు ఉగ్రతకి పాలివారు అవుతారు అని చెప్పేసి మనకు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అర్థమైందా? వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ముసలమ్మ ముచ్చట్లు అంటారా? 1 తిమోతి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి ఒక్కటి రిఫరెన్స్తో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడుంది బైబిల్లో, నువ్వు చెప్పొచ్చావా నాకు అనే క్వశ్చన్ వేస్తూ ఉంటున్నారు. ఇది చేస్తే తప్పేంటి అనేసి అని అంటున్నారు. సో అటువంటి వారి గురించి ప్రత్యేకంగా రిఫరెన్సెస్తోనే నేను ఈ వాక్యాల్ని మాట్లాడుతున్నా. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం వల్ల డైరెక్ట్ పాయింట్సే కాబట్టి డైరెక్ట్గా 2-3 లైన్స్ని తీసుకొని దాని నుంచి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్థమయ్యేటట్టు చేస్తున్నా. ఓకే, 4వ అధ్యాయము 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ రిఫరెన్స్ అర్థం ఏంటి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే అసలు వ్యర్థమైన మాటలు ఎటువంటివి అని అంటే అపవిత్రములైనవి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఈ మామ, ఆ మామ, పక్కింటి మామ, లేకపోతే ఆ ఆంటీ, ఈ ఆంటీ అందరూ కూడా కలగలిపి కూర్చొని మాట్లాడుకుంటారు చూడండి ముసలమ్మ ముచ్చట్లో. ఆ ముచ్చట్ల వల్ల ఏమవుతుంది అంటే దేవునికి మనం దూరం అవుతున్నాము, అవిధేయులు అవుతున్నాము. అలా చేయకోకుండా మనం ఏం చేయాలి అని అంటే దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకొనుము అని చెప్పేసి అని మనకు వాక్యం చెప్తుంది. అంటే అటువంటి వాటికి చొవినివ్వక వాటి జోలికి మనం వెళ్ళకోకుండా మనం దేవుని విషయంలో మనల్ని మనం సాధకము అంటే ఎప్పటికప్పుడు మనల్ని పొదును పెట్టుకోవాలి. వాక్యంతో మనల్ని మనం పొదును పెట్టుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇది ఈ వాక్యం చెప్తున్న విషయం. క్రైస్తవులు మరి ముఖ్యంగా ఎంతమంది తాగుబోతులు ఉన్నారు? త్రాగుడులో బానిసలైపోయి చర్చికి వెళ్తారు. ఆదివారం చాలా పద్ధతిగా చర్చికి వెళ్తారు. కానుక 10 రూపాయలు ఏసీ వస్తారు. 10 రూపాయలు అనేది ఫార్మాలిటీ. ఇప్పుడు చర్చిలో కూర్చుంటారు. బయటకు వచ్చిన తర్వాత త్రాగుడు, సిగరెట్లు తాగడం, కైనీలు, పాన్ పరాకులు, ఇక 1-2 మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళే వరకు ఇదే బడి. మళ్ళీ చర్చిలో కూర్చుంటారు, కానికేస్తారు, మళ్ళీ వస్తారు. పేరుకేంటి? క్రైస్తవులు ఇల్లు. ఇటువంటి వారికి ఈ రిఫరెన్స్. క్రైస్తవులు తాగకూడదు. ఎఫెసీయులు 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో ముత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ మనం ప్రతి ఒక్క రిఫరెన్స్లో మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే రిఫరెన్సెస్ మనకు చాలా క్లియర్గా చెప్తుంది. ఒక రిఫరెన్స్లో ముత్తులై ఉండొద్దు. ముత్తులై ఉండొద్దు అంటే మద్యం తాగి వాటిలో ఆనందించొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, వీటిల్లో దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారం అంటే ప్రతి నీచమైన కార్యము కూడా దానిలోకి వచ్చేస్తుంది. ఇంకా తాగినోడికి ఎలా ఉంటుందంటే ఆ యొక్క దృష్టి ప్రతి నిమిషం చెడు దానికోసమే అన్వేషిస్తూ ఉంటుంది. హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దానికి కావాల్సిన నీడ్స్, డిజైర్స్ తీర్చుకోవడం కోసం ఇక కళ్ళుకి ఎవరు కనిపిస్తున్నారా, ఎవరున్నారా అనేది అర్థం కాదు. అదేవిధంగా తాగుతున్న వారి కుటుంబాలు చూడండి ఎంత దిగజారిపోయి, ఎంత అణిగిపోయి ఉంటాయో. వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఉండదు, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు. దేవుని యొక్క ఆశీర్వాదాలకి దూరం అయిపోతూ ఉంటారు. సంపాదించినా సరే చిల్లు సంచిలో వేసిన సంపాదనలానే ఉంటుంది. ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉంటే దేవుని కొరకై మన ఆత్మని తహతహలాడే దానిలాగా ఉంచాలన్నమాట. ఆత్మలో నిమగ్నమైపోవాలి, పరిశుద్ధాత్మలో నిమగ్నమైపోయి దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా క్రైస్తవులు చేసేది ఏంటి అని అంటే ఇళ్లలో పాలు పొంగిస్తారు, ముహూర్తాలు చూస్తారు, రోజులు చూస్తారు, సమయం చూస్తారు, నల్లపిల్లి ఎదురొచ్చిందంటారు, భర్త చనిపోయిన ఆవిడ ఎదురొస్తే ముండమోపు ఎదురొచ్చింది అనేసి అని అంటారు. ఈ రకంగా ప్రతి ఒక్కటి పెళ్ళిళ్ళలో మళ్ళీ అన్యులు చేసే ప్రతి ఒక్క పనిని మన క్రైస్తవులు రిపీట్ చేస్తారు. పెళ్ళిలో పసుపులు పోస్తారు, వాళ్ళు చేసినట్టే, ఇంకెక్కడా తేడా ఉండదు. కాకపోతే తేడా ఏంటి అని అంటే
మన దగ్గర బైబిల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉంటాయి, ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. తేడా ఏముండదు, వాళ్ళు చేసినయే మనం చేస్తాం. చూడండి, మనము దినములను మాంసములను చూడవచ్చా అంటే రోజుల్ని, ముహూర్తాలని, జ్యోతిష్యాలని వీటిని చూడవచ్చా అనే దాన్ని మనం బైబిల్ నుంచి చూద్దాం. గల్తీయులు 4:8 నుంచి 10 వరకు. ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠము తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేల. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దినములు, రోజులు, ఇది మంచి రోజా చెడ్డ రోజా, ఈరోజు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈరోజు పెళ్లి సంబంధికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. మళ్ళీ ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే పాస్టర్లేనండి, పాస్టర్లో ఈ రోజులు మంచివా కాదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా, హైందవ సాంప్రదాయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రోజులు మంచివా కాదా చెడ్డవా కాదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర తెలుసుకొని మంచి రోజులైతే మంచి కార్యాలకి వెళ్తున్నారు. పాస్టర్లే చేస్తున్నారు. ఇవి ఎంత నీచానికి దిగిపోతున్నారంటే క్రైస్తవ్యంలో మునుపటి వలె అవి నిష్ప్రయోజనమైనవి, అవి ఏమాత్రం ఉపయోగం లేనివి. కాబట్టి మీరు అప్పుడంటే ఓకే, ఆ కాలంలో యేసుక్రీస్తు రాకముందరైతే ఓకే, మీరు చేశారంటే ఒక అర్థం. ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నారు, మీకు వెలుగంటే ఏంటో తెలియదు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు మీరు క్రైస్తవ్యంలో ఉండి చాలామంది అన్యులు కూడా క్రైస్తవ్యాన్ని తీసుకొని దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని వదలలేకపోతున్నారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే ఈ యొక్క రోజులు, ముహూర్తాలు, పాలు పొంగించడాలు, సంవత్సరములను ఆచరించుచున్నారు. వీటి విషయంలో నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచు. సో మనకి ఈ పాయింట్లో అర్థమైంది ఏంటి అని అంటే క్రిస్టియన్స్ రోజుల్ని, మాసాలని, ముహూర్తాలని అవి చెడ్డవా మంచివా అని చెప్పేసి అని చూడకూడదు. మనకి బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంది. 5th వన్, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది ఆల్రెడీ షార్ట్స్లో నేను అప్లోడ్ చేశా, వీలైతే షార్ట్స్ కూడా చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్యులు వాళ్ళు చేస్తారు. ఇవన్నీ విగ్రహార్పితమైనవి, విగ్రహాలకు సంబంధించినవి. ఈ 4 థింగ్స్ని కనుక మనం చాలా క్లియర్గా అర్థం చేసుకొని మనము వీటిని ఏ మాత్రము చేయకూడదు. ఒకవేళ చేసిన వల్ల దేవునికి విరోధమైన వారుగా ఉంటాము, దేవుని ఉగ్రత తెచ్చుకుంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైనా సరే భేదం లేదు, ఎవరైనా సరే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు ఏదైతే మనకు నియమించాడో అది పాటించాలి. ఇవి చాలామందికి తెలియదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అస్సలు తెలియదు. అమ్మో ఏమైపోద్దో ఇది చేయకపోతే, అమ్మో ఈ రోజు వెళ్తే ఏమైపోద్దో, ఎవరన్నా భర్త లేని వాళ్ళు ఎదురొస్తే ఏమైపోద్దో, ఇలాంటి మూఢనమ్మకాల్లో బ్రతుకుతూ ఉంటారు. ఇవి అన్యులకి మనకి తగవు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇలాంటి టాపిక్ యవనస్తులు మీరెవరన్నా కనుక చూస్తే రిఫరెన్సెస్తో సహా ఇచ్చా కదా, ఈ రిఫరెన్సెస్తో సహా బైబిల్లో ఎలా ఉంది, ఇది మనకి తగదమ్మా అని చెప్పేసి పల్లెటూరులో వాళ్ళ దగ్గర అక్షరాస్యత అంటే ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి, అర్థం చేసుకునే విధానం ఉండదు కాబట్టి, అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ఉండదు కాబట్టి, బైబిల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, యవనస్తులైన వారు ఎవరు ఈ వీడియో చూసినా సరే షేర్ చేయండి. వీలైతే మీరు కూడా వెళ్ళి పల్లెటూరులో తెలియని వారికి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందట్టు ఎవరన్నా పాస్టర్ కనుక రోజుల్ని, వారాల్ని, పాలు పొంగించడాల్ని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే కనుక నిర్మోహమాటం లేకుండా నిలదీసి బైబిల్ ఎలా చెప్తుంది, నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు అసలు పాస్టర్వే కాదు అని చెప్పేసి అని వాళ్ళని క్వశ్చన్ చేయండి. టు బ్రింగ్ సమ్ అవేర్నెస్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెలాంటి టాపిక్స్తో మీ ముందుకు వస్తా. నా వాయిస్ అయితే 0.001% అన్నా సరే ఈ క్రిస్టియనిటీ ఫ్యామిలీని సరి చేసుకోవడానికి ఉపయోగిస్తా. ఎందుకు అని అంటే అన్యులు నవ్వుతున్నారండి, ఉమ్మోస్తున్నారు క్రిస్టియన్స్ మీద. మీరు చేసే వ్యవహారాల గురించి మాట్లాడుతూ, దొంగ పాస్టర్లు చేసే వ్యవహారాల గురించి మాట్లాడుతూ అన్యులు ఉమ్మోస్తున్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పలేక సస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ వీలైతే బెల్ ఉంటుంది కదా, ఆ బెల్లను కూడా కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో నా టాపిక్స్ మీకు రీచ్ అవుతాకి ఈజీగా ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.